మెదక్ బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిల ఆంజనేయులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసును తొలగించారని సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీపీని శశిధర్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని డీజీపీ దృష్టికి బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారు. తప్పుడు కేసులు ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 సంవత్సరాల నుంచి అధికార పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమన్నారు. మెదక్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు సరిగా పనిచేయడం లేదని చెప్పినందుకే కక్షపూరితంగా ఈ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు అవుతున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుని తిట్టుకోవడం లేదా ఏదైనా సంభాషణ కలిగి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే అట్రాసిటీ కేసులు బుక్ చేయాలని, కానీ అర్ధరహితంగా పోలీసులు విచక్షణ కోల్పోయి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు మాటలు విని కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఒక వ్యక్తి 13న సంఘటన జరిగిందని 16న ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంటికి వెళ్లి అరెస్టు చేస్తామని బెదిరింపులు చేయడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. అదే ప్రతిపక్ష నాయకులు కేసులు పెడితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఏదో రకంగా అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిల ఆంజనేయులపైన పెట్టిన తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ జరిపి తొలగించాలని డీజీపీని కోరారు. వీరితో పాటు మెదక్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, వంజరి జయరాజ్, భీమరి కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి ఒక రావణ కాష్టంలాగా ఏడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో మరి పోలీస్ హరాస్మెంట్ అంతా ఇంత కాదు. మరి దానికి నిదర్శనమే ఈరోజు మెదక్లో మరి ఏమి సంబంధం లేకుండా ఒక బీఆర్ఎస్ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అంటే ఇక అంతకంటే దౌర్జన్యం ఇంకోటి లేదు. మరి ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హోంమంత్రి గారు ఒకరే కాబట్టి మరి ఈ ల్యాండ్ ఆర్డర్ మీద నిజంగా ఎవరన్నా దౌర్జన్యంగా ఏమైనా చేస్తే తప్పకుండా ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే. దానికి మేము అందరం కూడా సహకరిస్తాము. కానీ అన్యాయంగా దౌర్జన్యంగా మరి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి బనాయించి ఇష్టానురాజ్యంగా చేయడము, ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుంటే కూడా మొదలై అరెస్ట్ చేయడము, ఒక ధర్నాకాటికి పోతే అరెస్ట్ చేయడము, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము, ఇది చాలా దారుణం. ఎవరినో సోషల్ మీడియాలలో ఒక చిన్న పోస్ట్ పెడితే కూడా మరి పోస్ట్ పెడితే కేసులు పెట్టారు, సరే ఓకే. మరి మీ సైడ్ నుంచి కూడా పోస్టులు పెడితే మరి మేము కంప్లైంట్ ఇస్తే కూడా చేయాలి కదా. దాని మీద ఎలాంటి దర్యాప్తు ఉంటుంది, దాన్ని పట్టించుకోరు. స్టేషన్లో పోతే పట్టించుకునే నాదుండే కనీసం కూర్చుండమని ఒక సీనియర్ నాయకుడు పోతే పోలీస్ స్టేషన్లలో పిలిచి కనీసము ఒక కుర్చీ కూడా వేసే పరిస్థితులు లేదు. అలా నిలబడి గంటలు బయట నిలబెడుతూ తప్ప లోపలికి కూడా పిలుస్తలేరు. ఇది గతంలో కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాము. మేము ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలేదు, ఇలాంటి దుర్మార్గం పనులు చేయలేదు. మరి ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రశ్నించే హక్కు ఉంటుంది. దాన్ని కాలరాసిన వాళ్ళు మరి ప్రజలు గమనిస్తున్నారు. మరి దీన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని, డీసీపీ గారిని, శివధర్ రెడ్డి గారిని కూడా మేము మరి కోరడం జరిగింది. వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలి. మరి మామిళ్ళ ఆంజనేయులు ఒక సిన్సియర్ కార్యకర్త, మరి ఎవరితోటి కూడా సంబంధాలు పెట్టుకోలేదు. ఆయన కాంగ్రెస్ వాళ్ళతోటి అనవసరంగా మరి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడము, ఆంజనేయుల మీద దాన్ని విరమించుకోవాలి. ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా మరి బహిర్గతంగా బయటకు వచ్చి తప్పయింది, తప్పు చేశారని చెప్పి ప్రజల క్షమాపణ కూడా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మా ఎక్స్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి ప్రజాస్వామ్యం అభాస్యం పాలవుతా ఉన్నది. ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 2 సంవత్సరాలలో చాలా మంది మీద అక్రమంగా కేసులు బుక్ ఉన్నాయి. ఆ రోజు అక్కడ సీన్ ఉండదు, అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎటువంటి సంభాషణ జరగదు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అవుతా ఉన్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం. మామిళ్ళ ఆంజనేయులు అని చెప్పేసి మన ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం సరిగ్గా పనిచేస్తలేదని చెప్పడం జరిగింది. దాన్ని కక్ష కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసినారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దానికి ఒక రీజన్ ఉండాలి. కనీసం దాంట్లో 2 వ్యక్తులు మాట్లాడుకోవాలి. ఒక తిట్టిండు అని చెప్పడానికి ఒక 2 వ్యక్తులు కలిసి సంభాషించుకోవాలి. అంటే 13వ డేట్ నాడు ఏదైతే మామిళ్ళ ఆంజనేయుల మీద కేసు బుక్ అయిందో
కేసు పెట్టుకున్నామని చెప్పి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన అది 16 నాడు బుక్ చేసినారు. 16 నాడు బుక్ చేస్తే ఆ రోజు సండే 13వ డేట్ సండే కరెంట్ ఆఫీస్ పోతుంటే నన్ను ఇక్కడ తీసుకుంటుందని చెప్పినారు. వాళ్ళు పిల్లలకి పోతుంది కరెంట్ ఆఫీస్ సండే అక్కడ పిల్లలకి ఉండేది కరెంట్ ఆఫీస్. మూడోది ఏంటంటే అసలు సరే కరెంట్ ఆఫీస్ పోతుంటే ఇంటికని చెప్పినారు. ఇక్కడ ఏంటంటే టీఆర్పీలో ఉన్నప్పుడు మేము ఇక్కడ పనిచేస్తామని చెప్తున్నారు. టీఆర్పీ పార్టీ 15 సంవత్సరాలు చెప్తున్నారు. అంటే ఎటువంటి సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోకుండా ఫోన్లో మాట్లాడుకోకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయితే పోలీసులు బుక్ చేసినారు. బుక్ చేసి రాత్రి వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళినారు. మళ్ళీ రాత్రి రాత్రి మాకు కూడా పోలీసులు వెళ్ళినారు. వాళ్ళ కుటుంబం అంతా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎటువంటి పరిచయం లేకుండా ఎటువంటి సంభాషణ లేకుండా ఎటువంటి పోట్లాట లేకుండా కలుసుకోకుండా ఫోన్ మాట్లాడుకోకుండా ఇన్సూరెన్స్ చేసుకోవడం ఏంటంటే ఎంత అన్యాయం అయితే సండేనో ఫ్రైడేనో 13th నాడు ఇన్సిడెంట్ జరిగిందని 16th నాడు చేసుకుంటారు. ఇదంతా వాస్తవం. ఇట్లాంటి జరుగుతాము. అంతేకాకుండా నరసింహరావు సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది దాన్ని నోట్ చేసినందుకు అక్కడ చేసుకుంటాను. ఒకటి పెద్ద మనిషి 70 ఏళ్ళు ప్రోగ్రాం ఆయన ఏదో ఎవరికో సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆయన మీద చేసుకుంటాయి. ఆయన మీద రోజు అంటే 2 సంవత్సరాలు